శివ మరియు సునంద ఇద్దరూ కలిసి చక్కగా కిచెన్లో వంట పూర్తి చేసేసుకున్నారు. అప్పుడే అలా మాట్లాడుతూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. ఎవరా అన్నట్లు తను వెళ్ళి తలుపు తీయగానే అక్షయ ఇంట్లోకి అడుగుపెట్టగానే వంటగదిలో నుండి గుమగుమలు అలా వాసన వస్తూ ఉంటే దానిని ఆస్వాదిస్తూ లోపలికి అడుగుపెట్టింది. హాయ్ గైస్, చెదిరిపోని స్వప్నమా. ఈరోజు మనం 3వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఇక అక్షయ వచ్చింది కదా, ఏమవుతుంది నెక్స్ట్ అనేది మనం ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. అక్షయ లోపలికి రాగానే వెంటనే పక్కనే ఉన్న తమ్ముణ్ణి చూస్తూ పలకరించింది. ఏరా తమ్ముడు, ఎప్పుడొచ్చావు అని సైడ్ హగ్ చేసుకుంటూ అడిగింది. శివ కూడా అలాగే తనని కౌగలించుకుంటూ ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం అయింది అని, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అక్క, డిన్నర్ చేసేద్దాం అన్నాడు. సరే అంటూ 2వ అంతస్తులో ఉన్న తన గదిలోకి వెళ్ళిపోయింది అక్షయ. ఈలోపు చేసిన వంటలన్నిటినీ సర్వింగ్ బౌల్స్లోకి షిఫ్ట్ చేసుకొని చక్కగా వాటిని గార్నిష్ చేసి ఫోన్ తీసి ఫోటోలు తీస్తుండగా, అలాగే ఉంటావా నువ్వు కూడా ఫ్రెష్ అయి వస్తావా అని తల్లి అబ్బాయిని చూస్తూ అడిగింది. చేంజ్ చేసుకుని వస్తా అంటూ తను అక్కడి నుండి వెళ్ళిపోయాడు మొబైల్ జేబులో పెట్టుకుంటూ. తన రూమ్లోకి వెళ్ళగానే సింపుల్ బెడ్రూము. ఇల్లు కట్టించేటప్పుడు టీనేజ్ వల్ల పడే నాకు అలా కావాలి ఇలా కావాలి, ఇక్కడ కంప్యూటర్ టేబుల్ పెట్టుకుంటా, ఈ బాల్కనీలో ఎక్సర్సైజ్ చేసుకుంటా, గోడలకి లైట్ కలర్స్ కావాలి, ఫ్లోరింగ్కి తనకి నచ్చిన టైల్స్తో సహా అన్నీ తన ఇష్ట ప్రకారమే చేయించుకున్న రూమ్ అది. తండ్రి కూడా కొడుకు అడిగిన మాటలకి దేనికి కాదు అనకుండా శివ కోరిక మేరకు ఎంతో చక్కగా కట్టించాడు. దేనికి అడ్డు అసలు చెప్పనే లేదు. మిడిల్ క్లాస్ జనాలకి ఇల్లు అనేది ఒక కల కదా. ఆ కళ నెరవేరే సమయం వచ్చినప్పుడు దేనికి సంకోచించటం ఆయనకి అస్సలు ఇష్టం లేదు. అందుకే డబ్బులు కూడా కూడబెట్టినాక ఇల్లు కట్టడం మొదలుపెట్టాడు. బెంగళూరు నగరంలో సొంత ఇల్లు అంటే తనలాంటి గ్రేడ్ ఆఫీసర్స్కి మాటలా? అందుకే దేనికి కాంప్రమైజ్ కాకుండా భార్య ఎక్కువగా ఉండే కిచెన్ని తనకి నచ్చినట్లు డిజైన్ చేపించేశాడు కూడా. ఇంటి ముందైతే ఇక చిన్న చిన్న పూల మొక్కలు, అలాగే ఇంటికి ఒక పక్కగా కొంత స్థలం ఇంటి నిర్మాణంలో సెట్ కాదని అంటే అలాగే వదిలేశారు. ఇక అలా ఉంచి ఇల్లు పూర్తయ్యాక అక్కడ కొంచెం కూరగాయల పాదులు కూడా వేసుకున్నారు. ఆ పనికిరాని స్థలాన్ని అలా వదిలేయకుండా ఇంటీరియర్ అయితే చాలా బాగా చేపించుకున్నారు. శివ తన రూమ్ చూసుకొని చిన్న సాటిస్ఫాక్షన్ స్మైల్ ఇచ్చాడు. శివ 10 ఏళ్ల ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా ఆ రూమ్ అంతే నీట్గా చక్కగా ఉంది. బిల్డర్కి థ్యాంక్స్ చెప్పాలి, మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడినందుకు అనుకున్నాడు ఆ రూమ్ గోడల్ని టచ్ చేస్తూ చక్కగా ఫీల్ అవుతూ. ఇక తను వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వేరో డ్రెస్ చేంజ్ చేసుకుని డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చేశాడు. తల్లి ఒక్కటే కూర్చొని చెంపకి చేతిని ఆనించి ఏదో ఆలోచిస్తూ ఉంది. మరి తండ్రి అక్క అప్పుడే రారు అని తెలుసు, వాళ్ళని ఒకసారి పిలిస్తే రారు, అదే వాళ్ళ స్పెషాలిటీ. వెళ్ళి అమ్మ పక్కన కూర్చొని ఏంటో కొందరు తెగ ఆలోచిస్తూ ఉన్నారు అన్నాడు వాళ్ళ అమ్మ వైపు చూస్తూ. అప్పుడే వాళ్ళ అమ్మ అబ్బాయి వైపు చూస్తూ, ఏముంటుంది అక్క గురించే కదరా నా ఆలోచన అంతా అన్నది. ఏంటంట మళ్ళీ తమరి ఆలోచన అని కొంచెం ఎటకారంగా అడిగాడు శివ వాళ్ళ అమ్మని ఆట పట్టిస్తూ. ఏముందిరా, షరా మామూలే, ఎవరిని మెచ్చదు, తను అందరికీ వంకలు పెడుతూనే ఉంటుంది, ఇదేదో బాగా అందంగా ఉన్నట్టు అని అనగానే, అమ్మ కూతుర్ని వంకలు పెట్టేదానివి నువ్వేనేమో, ఇంతవరకు ఎవ్వరైనా కూడా నా కూతురు అందగత్త అని అంటూ ఉంటారు, కానీ నువ్వేంటమ్మా అక్క అందగత్తనా అని అంటున్నావు అని శివ అడగగానే, నిజమే కదయ్యా నేనన్నది, నీకు నా కలర్ వచ్చింది, దానికేమో వాళ్ళ నాన్న కలర్ వచ్చింది, బుద్ధులు కూడా అవే మగరాయుడులాగా అని చెప్పగానే శివ నవ్వుతూ వింటున్నాడు. ఇంక చెప్పాలి అంటే తిన్న పల్లెం కూడా పక్కన పెట్టదురా, రేపు అత్తారింట్లో నెగ్గుకు రావద్దా, దాని అనరు నన్నంటారు ఏం పెంపకమని. సరే అవి పడటానికి కూడా నేను సిద్ధమే, టీ తప్పితే ఇంకొక్కటి చేయటం రాదు, కనీసం తన మొగుడికి తన కోసం వంట చేసుకోకుంటే ఎట్లారా, వీళ్ళైతే ఫుడ్ ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు అనుకుందాం, రేపొద్దున పిల్లలు పుడితే వాళ్ళకి వండి పెట్టొద్దా, ఎలారా దానితో సంబంధాలు కలిపే అతను అమ్మాయిని బ్యూటీ క్లినిక్కి వెళ్ళమనండి అని డైరెక్ట్గా నాతోనే చెప్పాడ్రా,
అప్పుడు తన అందం మెరుగ్గా అవుతుంది అని అన్నాడు. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఏవేవో ప్రొడక్ట్స్ వాడుతుంది, కానీ ట్రీట్మెంట్కి మాత్రం ససేమిరా అంటోంది. ఏం పిల్లో ఏంటోరా, వచ్చేవాడికి చాలా ఓపిక కావాలి దీన్ని భరించాలంటే. లేదంటే పెళ్ళయ్యాక గుండె చెక్క పట్టుకొని ఫోన్ దగ్గర పెట్టుకొని కూర్చోవాలి. ఇప్పుడు ఎలాంటి కాలు వస్తుందో, ఎప్పుడు ఎలాంటి వార్త వినాలో అని అలా అమ్మ ఆలోచిస్తూ చెప్పింది. సునంద అలా మాట్లాడగానే, అమ్మా నువ్వు ఓవర్గా థింక్ చేస్తున్నావు, అలా ఏం కాదు, అక్కకి మంచి భర్త వస్తాడు చూడు అని చెప్పగానే, అవును అతను మంచోడైతేనే సంసారం సాఫీగా సాగుతుంది దాంది, ఎందుకంటే ఇదో ఛాయాదేవి కదా అని అడగానే ఆ మాటకి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని పగలబడి నవ్వుకుంటున్నారు. ఇక జనార్దన్ గారింట్లో అందరూ కలిసిపోయి భోజనం చేస్తుండగా, అక్కి నీకు ఫారిన్ వెళ్లే ఆలోచనలు ఉన్నాయా అని అడిగారు జనార్దన్ గారు. లేదు డాడీ, ఎందుకు అలా అడిగారు అన్నది. మా కొలిక్ కొడుకు ఒక అబ్బాయి ఫారిన్లో ఉన్నాడు, అతనికి మ్యాచెస్ చూస్తున్నారు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి కలుద్దాం అని చెప్పాడు. వద్దు డాడీ, నేను ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను, ఇక్కడ కాకుంటే ఢిల్లీ హైదరాబాద్ అలా అంతే తప్ప నేను అసలు ఈ దేశం దాటి వెళ్ళను అని అన్నది అక్షయ. సరే సరే అంటూ వాళ్ళ నాన్న తింటూ ఉన్నాడు. అబ్బో బాగా కాన్ఫిడెన్స్ ఎక్కువైందే తండ్రి కూతురికి అని. అసలు వాళ్ళు సునంద మాటల్ని కన్సిడర్ కూడా చేయలేదు. ఆ మాట అనగానే లేదు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండి తినేసి వెళ్ళి హాల్లోకి కూర్చొని సెటిల్ అయిపోయారు అబ్బా కూతుర్లు. శివ సునంద మాత్రం 10 minutes తర్వాత వాళ్ళతో జాయిన్ అయిపోయారు, మొత్తం అక్కడ క్లీన్ చేసేసి. ఇంకేంటి విశేషాలు అని అడగగానే, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు శివ అని అక్షయ అడిగింది. ఇక్కడే ఏదైనా 7 star 5 star హోటల్స్లో వేకెన్సీ ఉంటే అప్లై చేసుకోవాలి అని శివ చెప్పాడు. ఎంత సమయం పడుతుంది అని జనార్దన్ అడగగానే, అది నేను చెప్పలేను అన్నాడు శివ. మరైతే అక్కడి నుండి ఎందుకు వచ్చావు అసలు? బ్యాంకాక్ నచ్చలేదా నీకు, లేదంటే ఇటలీ ఇష్టం లేదా అని అడగగానే, ఇటలీలో కోర్స్ నేర్చుకోవడానికి ఓకే, బ్యాంకాక్ గోవా లాంటి ప్లేసుల్లో టూరిజం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్స్పెరిమెంట్స్కి స్కోప్ ఉంటుంది, ఫుడ్ బిజినెస్కి ఎక్కడా దోకా లేదు, తినేవాడు ఉన్నంతకాలం వండేవాడికి పని ఉంటుంది అని చెప్పగానే, అబ్బో ప్రాసలు, మా నాన్నగారు నన్ను 100 పెట్టి చదివిస్తే నేను వేలల్లో జీతం ఉండే ఉద్యోగం సంపాదించాను, మీరేమో నేను లక్షలు పెట్టి చదివిస్తే అవే వేలు సంపాదిస్తున్నారు, ఇక్కడ తప్పెవరిది? మిమ్మల్ని అలా పెంచిన మీదా, లేదంటే మేమలా పెరిగిన నాదా అని అడిగాడు జనార్దన్. ఎవరిదే కాదు, అప్పట్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఊరికి 10 మంది ఉండేవాళ్ళేమో, కానీ ఇప్పుడు ఇంటికి 3-4 ఉంటున్నారు అని శివ చెప్పాడు. అప్పుడు సునంద, వారికి వీరికి తేడా లేదా బావా, అక్కడికి మనోడు తెలివిగలవాడు కాబట్టి వేరే దేశం వెళ్ళి చదువుకున్నాడు అని చెప్పగానే, అబ్బో పెద్ద చదివాళ్లే, గరిటెలు తిప్పే చదువు, ఎంత విదేశాల్లో చదివినా అదే కదా చదువు అని అన్నాడు. అప్పుడు మా అమ్మ పెట్టినట్టు పప్పుచారు చేసి చూపించమను, మా ఊరి బజ్జీలు బుజ్జమ్మ వేసినట్టు బజ్జీ వేయమని చెప్పు, మా ఇంటి పక్కనే ఉండే దొరసానమ్మ చేసినట్టు బూందీ లడ్డు వేయమను అని. వీళ్ళంతా ఏం చదువుకున్నారు? పిల్లల కడుపు నింపటం తల్లి బాధ్యత, అది ప్రకృతి సహజం, దానికి ప్రత్యేకమైన కోర్సులు అవసరం లేదు అని చెప్పగానే, ఓహో అలానా, మరి చెప్పరే, వంట చేయటం ఆడదాని బాధ్యత అంటారు కదా అని అన్నాడు. మరి మీ పక్కన కూర్చున్న గాడిదకు ఏం వచ్చని అన్నీ తెలిసిన నా కొడుకుని అంటున్నారు అని సునంద అడిగింది. అమ్మా ఇప్పుడు నా టాపిక్ అవసరం లేదు, మధ్యలోకి నన్నెందుకు లాక్కొస్తున్నావు అని అక్షయ వాళ్ళ అమ్మని చిరాకు పడింది. తుఫాను నీదాకా వస్తే తప్ప దాని తీవ్రత తెలుస్తుంది, తమ్ముడు చేసిన తప్పేంటి మరి, నాన్న ఊరికినే నానా మాటలు అంటూ ఉంటాడు, వాడికి 2 మాటలు అనుకూలంగా మాట్లాడదామని లేదు, ఎప్పుడు నీ పనులు నీ బిజీలు అనుకుంటూ కూర్చుంటావు అని చెప్పగానే, ఛా ఎప్పుడు ఇంతే, నేను వెళ్తున్నా అని అక్కడి నుండి లేచి అక్షయ వెళ్ళిపోయింది. వెళ్లేటప్పుడు తమ్ముణ్ణి కూడా పిలిచింది. ఫారిన్ నుండి తనకి ఏం తెచ్చాడో అని తన అక్క కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇచ్చేసి చక్కగా అక్కకన్నీ చూపించి నచ్చినవా అని అడిగాడు. ఇక వస్తూ వస్తూ, అక్క నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని అడగగానే, ఆ ప్రశ్న తమ్ముడి నుండి ఊహించలేదు ఎప్పుడు అక్షయ. ఎందుకురా అలా అడిగావు, నీకు అలా అనిపిస్తుందా,
నేను లవ్లో ఉన్నాను అని అడిగింది అక్షయ. ఏం లేదక్క, ఎందుకు అడగాలనిపించింది. నీకేం హెల్ప్ కావాలన్నా చేసేది నేనే కదా, గుర్తుపెట్టుకుందామని, నువ్వు కూడా గుర్తుపెట్టుకుంటావని అన్నాడు. అప్పుడు అక్షయ తల మీద కొడుతూ, రేపెప్పుడైనా నువ్వు మా తమ్ముడు నా కోసం స్టాండ్ తీసుకోలేదు అనే ఛాన్స్ నీకు ఇవ్వకుండా అని వాళ్ళ తమ్ముడు అడగగానే, పోరా చెత్తకుండి, గెట్ అవుట్ అని కసిరి ఏదేదో అంటున్నాడు అని బయటికి తరిమేసింది. ఇక శివ నవ్వుతూ బయటికి వచ్చి తన గదికి వెళ్లి హాయిగా పడుకున్నాడు. హైదరాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్. కొత్తగా జాయిన్ కాబోతున్న ఎస్ఐ క్యాండిడేట్స్లో పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది. డీజీపీ, డిఐజీ, కమిషనర్ మొదలుగు ర్యాంక్ ఆఫీసర్స్ అందరూ వచ్చారు అక్కడికి. అలాగే కొందరిని బయట నుండి ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. సభాసదులను అందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు డీజీపీ. నేటి సమాజం గురించి, వారు నేర్చుకోవాల్సిన బాధ్యతల గురించి, లా అండ్ ఆర్డర్ కాపాడటంలో ముందుండి ప్రజలకి శాంతి భద్రతలకు లోటు లేకుండా ప్రయత్నించాలి. రాత్రి సమయాల్లో ప్రజలకు, ముఖ్యంగా ఆడవాళ్ళకి సేఫ్టీ పరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త పడాలి. షీ టీమ్స్ అలర్ట్గా ఉండాలి. ఏమరపాటుగా ఉన్నప్పుడే చాలా క్రైమ్స్ ఆ చీకట్లోనే పురుడు పోసుకుంటూ ఉంటాయి. మనము మనుషులమే, అన్నిటినీ ఆపలేము అనే వెనకడుగు వేసే ఆలోచనలు అస్సలు రానివ్వద్దు. మనం మన పని సక్రమంగా చేయటం వల్ల ఎన్నో కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అనే ఆశావాద దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. మన పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిసారి ఉగాది రాశి ఫలాలు చూపించలేనక్కర్లేదయ్యా, ఎందుకంటే రాజపూజ్యం 0, నిందలు 10 ఉంటాయి అనగానే అక్కడున్న అందరూ అతని మాటలకి నవ్వారు. జోక్స్ కాదు, ఇది నిజం. డిపార్ట్మెంట్ ఎంత చేసినా ఏం చేస్తుంది అనే క్వశ్చన్ మాత్రమే రైజ్ అవుతూ ఉంటుంది ప్రతిసారి. ప్రాణాలు పోగొట్టుకుంటేనే గొప్పవాడు కాదు, ప్రాణాలు కాపాడేవాడు కూడా గొప్పవాడు అని ఈ సమాజానికి అర్థం కానంత వరకు మనం నిందలకు ఓర్చుకోవాల్సిందే. అసలు సింపుల్గా చెప్పాలంటే, సిస్టంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తే అందరూ హ్యాపీగా ఉండొచ్చు. కేసులు పెండింగ్ పెట్టొద్దు. ఇప్పుడు ఎస్ఐలు వస్తున్నారు, వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చేశాము. మీరు సీనియర్స్తో వాళ్ళని కూడా ఫీల్డ్కి పంపించండి. ఎఫిషియంట్ అనిపిస్తే ఇంకా ఏదైనా ప్రాజెక్ట్స్ అప్పచెప్పండి. స్టేషన్ ఆఫీసర్స్ అందరూ తమ దగ్గర రికార్డ్ అయిన కేసులు త్వరగా క్లోజ్ అయ్యేలా టార్గెట్స్ పెట్టండి. టార్గెట్స్ ముందుగా ఫినిష్ చేసిన వాళ్ళకి అందరి ముందు మెచ్చుకోలుగా ప్రజెంట్ చేయండి. ఫ్రెండ్లీ పోలీస్గా ఉంటూనే ఎవరి హద్దులు వారికి గుర్తు చేయండి. ఇలా చెప్తుంటే ఈరోజు మొత్తం అయినా సరిపోదు. కొత్తగా జాయిన్ అవబోతున్న వాళ్ళకి అభినందనలు. మీరు రాబోతున్న ప్రసంగం గురించి, ప్రపంచం గురించి ఇప్పటికే మీకు అవగాహన ఉండే ఉంటుంది. ఫీల్డ్లో అంతకు మించిన అనుభవాలు ఎదురవుతాయి. అస్సలు వెనకడుగు వేయొద్దు. ఇంకా ముందు పొజిషన్కి వెళ్లడానికి కృషి చేయండి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. మీ కష్టం గుర్తించడంలో ఆలస్యం అవుతుందేమో కానీ గుర్తింపు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్, జై హింద్ అని అక్కడితో ప్రసంగం కంప్లీట్ చేశారు డీజీపీ చంద్రహాసన్ గారు. ఒక్కొక్కరు అందరూ మాట్లాడి కొత్త వాళ్ళని విష్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేశారు. అక్కడున్న అందరూ ఉడుకు రక్తం ఉరకలెత్తే యువకులు కాగా వాళ్ళలో ఉత్సాహం అంతకంతకు పెరిగిపోతుంది. ఆర్డర్స్ తీసుకుని జాయినింగ్కి 2 రోజులు సమయం ఉందని ఎక్కడి వారు అక్కడ సర్దుకున్నారు. ఫంక్షన్ ముగిసిపోయింది. హాయ్ గైస్, ఇంతటితోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఇంతకీ ఈ కొత్తగా మనకి ఎంటర్ అయిన ఆ పోలీస్ అధికారి ఎవరు, ఏంటి అనేది కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి తెలుసుకుందాం. రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఉంటాను గైస్. See you. Bye.